హాయ్ ఫ్రెండ్స్, సౌత్ సెంట్రల్ రైల్వే నుండి మనకు అప్రెంటిస్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, మనం జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ ఈ జాబ్ ద్వారా అయితే మనకు మెరిట్ లిస్ట్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు, ఎటువంటి ఎగ్జామ్ లేకుండా. చూసుకోవచ్చు, కొత్తగా మన ఛానల్ని చూస్తున్నాం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన నోటిఫికేషన్ గమనించినట్లయితే కింద చూసుకోవచ్చు, సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఆఫీసు పర్సనల్ బ్రాంచ్, అదేవిధంగా 4th ఫ్లోర్ రైలు నిలయం సికింద్రాబాద్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ వేకెన్సీ అయితే మనకు ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు, తెలంగాణలో ఆల్ డిస్ట్రిక్ట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మనకు ఆల్ డిస్ట్రిక్ట్ ఇచ్చారు. అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ వచ్చేసి మనాలయం, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి చూసుకోవచ్చు, మహారాష్ట్ర, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్, అదేవిధంగా ట్రైనింగ్ యూనిట్ నేమ్ చూసుకోవచ్చు. డిపార్ట్మెంట్ వచ్చేసి మనకు సివిల్ ఇంజనీరింగ్, అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ తర్వాత మెకానికల్, ఈ విధంగా అయితే మనం కింద చూసుకున్న ఎలక్ట్రికల్ చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు ఎస్ఎన్టీ, అదేవిధంగా పర్సనల్ డిపార్ట్మెంట్ నుండి అయితే నోటిఫికేషన్ని భర్తీ చేస్తున్నాడు. ఇక్కడ మనకు టోటల్ వేకెన్సీ వచ్చేసి 2800 ఒక వేకెన్సీని అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏసీ మెకానిక్, అదేవిధంగా కార్పెంటర్, కోపా, ఈ విధంగా అయితే మనకు ట్రేడ్ వైజ్ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ మెకానిక్ చూసుకున్నట్టయితే మనకు టోటల్ వేకెన్సీ వచ్చేసి 251 వేకెన్సీని భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా కార్పెంటర్ 22 వేకెన్సీని భర్తీ చేస్తున్నారు. కోపా చూసుకోవచ్చు, 181 వేకెన్సీని భర్తీ చేస్తున్నారు. డీజిల్ మెకానిక్ 105, అదేవిధంగా ఎలక్ట్రిషియన్ చూసుకోవచ్చు, కొంచెం ఎక్కువ ఉన్నాయి వేకెన్సీ 1258 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా ఫిట్టర్ చూసుకోవచ్చు, 539 మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా అయితే మనకు టోటల్గా వేకెన్సీని 2800 వేకెన్సీని భర్తీ చేస్తున్నారు. ఈ వేకెన్సీకి మనకు చూసుకున్నట్లయితే ఇదే విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు. 10th క్లాస్ పాస్, అదేవిధంగా ఐటీఐ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మెన్షన్ ఏం చేశారంటే మనకు 10th క్లాస్లో 50%తో అయితే కంపల్సరీ అయితే పాస్ అయ్యే అగ్రిగేట్ అనేది ఉండాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. 10th క్లాస్ తర్వాత మనకు ఐటీఐలో మనకు ఎవరైతే ఎన్సీబీటీ, అదేవిధంగా ఎస్సీబీటీ అయితే నేషనల్ కౌన్సిల్ వొకేషనల్ సర్టిఫికేట్ పాస్ అయిన వాళ్ళు, అదేవిధంగా స్టేట్ కౌన్సిల్ వొకేషనల్ సర్టిఫికేట్ పాస్ అయిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు మెన్షన్ చేశారు. ఇక్కడ ఏసీ మెకానిక్ చూసుకోవచ్చు, 10th క్లాస్, అదేవిధంగా R&AC ట్రేడ్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కార్పెంటర్ చూసుకున్నట్లయితే మనకు 10th క్లాస్తో పాటు కార్పెంటర్ ట్రేడ్ ఐటీఐ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డీజిల్ చూసుకోవచ్చు, ఐటీఐలో మనకు డీజిల్ మెకానిక్ చేసిన వాళ్ళు, అదేవిధంగా ఎలక్ట్రీషియన్, ప్రతిదీ వచ్చేసి మనకు ట్రేడ్ వైజ్ అయితే చూసుకోవచ్చు. కింద ఎలిజిబిలిటీ కండిషన్ అయితే చూసుకోవచ్చు, మనకు 15 ఇయర్స్ నుండి 24 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు. మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ గమనించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ఓబీసీ, ఎన్సీఎల్ ఇయర్కి వచ్చేసి మనకు 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. పర్సనల్ బెంచ్ మార్క్ చూసుకోవచ్చు, పీడబ్ల్యూబీడీ చూసుకున్నట్టయితే 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ చూసుకోవచ్చు, 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక్కడ మనం గమనించవచ్చు ఏ విధంగా అనేది. ఇక్కడ మనకు మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ 10th క్లాస్ వచ్చిన మార్కులను, అదేవిధంగా ఐటీలో వచ్చిన మార్కులను ఆధారంగా అయితే మనకు నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ అనేది ఇక్కడ అయితే లేదు. అదేవిధంగా మెడికల్ ఫిట్నెస్, ఫిజికల్ స్టాండర్డ్ అనేది చూసుకోవచ్చు. అదేవిధంగా మెయిన్ అది మనకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఈ అప్రెంటిస్ని భర్తీ చేస్తున్నారు. ఈ వేకెన్సీ అయితే మనం ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ ఫీ చూసుకున్నట్లయితే మనకు ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా మామూలుగా జనరల్ కేటగిరీ చూసుకున్నట్లయితే 100 రూపీస్ అనేది ఆన్లైన్ ద్వారా అయితే పే చేయాల్సి ఉంటుంది. ఐడి యూపీఐ ద్వారా అయినా, అదేవిధంగా బ్యాంకింగ్ ద్వారా అయినా అప్లై చేసుకోవచ్చు, పేమెంట్ చేయొచ్చు. క్రెడిట్ కార్డ్స్, ఎస్బీఐ, యూపీఐ అని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు డాక్యుమెంట్ టు బి అప్లోడ్ చేసుకున్నట్లయితే ఏ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలంటే మనకు 10th క్లాస్ సర్టిఫికేట్, అదేవిధంగా మనకు ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ప్రతిదీ మనకు ఐటీలో ఏ ట్రేడ్ ఉందో అయితే మనం పాస్ అయ్యామో ఆ ట్రేడ్ ఐటీఐ సర్టిఫికేట్స్, అదేవిధంగా ఎన్సీబీటా, ఎస్సీబీటా, ఏ సర్టిఫికేట్ అనేది ప్రతిదీ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాస్ట్ అయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా ఓబీసీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, పీడబ్ల్యూ కానీ ఇవ్వడం జరిగింది. జనరల్గా వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎటువంటి అవసరం అయితే లేదు. ఈ అప్లికేషన్ అయితే మనకు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, 12 మార్చి నుండి అయితే మనకు అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది. 11th ఏప్రిల్ వరకు అయితే మనము అప్లై చేసుకోవచ్చు. అప్రెంటిస్ వచ్చేది యాక్ట్ 1961 రూల్స్ ప్రకారంగా అయితే ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనకు అప్రెంటిస్ చేయడం వల్ల ఏం లాభం అంటే చూసుకున్నట్లయితే మనకు అప్రెంటిస్ చేయడం అనేది మనకు 1 ఇయర్ పాటు అయితే మనకు 1 సంవత్సరం పాటు రైల్వేలో వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు రైల్వేలో వర్క్ చేస్తున్నదే మనకు మంత్లీ వచ్చేసి స్టైఫండ్ రూపంలో అయితే అమౌంట్ పే చేస్తారు. అదేవిధంగా ఈ 1 ఇయర్ తర్వాత అయితే మనకు రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అయితే మనకు 20% రిజర్వ్ కోటా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 20% కోటాలో మనకు అయితే జాబ్ కొట్టడానికి ఈజీగా అయితే కొట్టవచ్చు అనేది చూసుకోవచ్చు. ఐటీఐ చేసిన వాళ్ళకైతే ఇది మంచి అవకాశం. అదేవిధంగా రైల్వేలో మనకు సీసీ కోటా అనేది ఇస్తారు. కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ అనేది మనకు 20% రిజర్వ్ కోటా అనేది ఇస్తారు.
మనకు గ్రూప్ డీలో అయితే జాబ్ కొట్టడానికి అయితే మంచి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని జాబ్స్ వీడియో కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.